ఇప్పుడు పోలీస్ యంత్రాంగం మీరు అమ్మాయి దొరికే వరకు మీరు పని చేయాలని చెప్పేసి హోమ్ మినిస్టర్ ఎవరు అనిత గారు చెప్పేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఏ పరికరాలైనా సరే డ్రోన్ కెమెరాలు ఏవి అయినా మిషనరీ కానీ మీకు ఏ విధంగా పనికొస్తాయి అవన్నీ తీసుకొని వెళ్ళండి, మీరు పని చేయండి, అమ్మాయి సేఫ్ గా దొరకాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎట్లున్నాయంటే మేకప్ వేసుకొని రెడీ అయ్యేసి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళింది. మరి మీరు కూడా వెళ్ళొచ్చుగా, మీరు పదవిలో లేకుండా కానీ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడ ఆమె తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఎవరైనా రండి మా అమ్మాయిని వెతికి పట్టండి, ఇవ్వండి, ఎవరి చేతనైన పని వాళ్ళు చెయ్యండి, జాలి చూపించండి అని రిక్వెస్ట్ చేసుకుంటుంది. మీరు వెళ్ళొచ్చుగా, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కదా. మీరు మేకప్ల గురించి మాట్లాడకూడదు, తప్పు. ఇప్పుడే మనం పవన్ కళ్యాణ్ గురించి పాపం వచ్చి అబ్బాయిని పరామర్శిస్తూ అది వేసుకున్నారు ఇది వేసుకుంటున్నారు, వాళ్ళు మానవత్వం చూపించుకుంటున్నారు, రాజకీయం చేయట్లేదు. ఇలాంటి మాటలు ఇలాంటివి చెప్తే నాకు చెత్త కోపం వస్తుంది, మామూలుగా రాదు. అందుకే నేను ఇక్కడికి రావడం మానేశాను. 17 days నేను హ్యాపీగా స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ చేసుకుంటున్నాను. ఇక్కడికి వస్తే మాత్రం అందరు నా ప్రాణం తీస్తారు, క్వశ్చన్లతో చంపేస్తారు. ఎంత ఫేమస్ అయినా సరే ఈ క్వశ్చన్లతో ఎందుకు చంపుతారో నాకు అర్థం కాదు. ఇది మాత్రం తప్పు. కానీ ఆమె ఫస్టే తప్పిపోయినప్పుడు కంప్లైంట్ వెళ్ళినప్పుడే మన వాళ్ళని అందరినీ రంగంలోకి దింపారు, 100 మంది పోలీసు వాళ్ళని. ఇప్పుడు 400 మంది మిలిటరీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, NDRF, SDRF ఇలా అంతా దిగేశారు. 500 ఎకరాలు జల్లెడ పట్టేశారు. జల్లెడ అక్కడ దొరకడం మాత్రం కష్టం. ఇంతింత డ్రోన్ కెమెరాస్ చెట్టు దగ్గర పుట్ట దగ్గర అన్ని వెతుకుతున్నారు, కానీ పాప జాడ ఎక్కడా లేదు. నాకు తెలిసి నా ఒపీనియన్ ఏంటంటే చెప్పాలి నేను, ఎందుకంటే ఒకవేళ పోలీసులకి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అక్కడ ఇంటి ముందు ఒక్కటి సీసీ కెమెరా ఉంది, ఇంటి ముందు దగ్గర నుంచి వాళ్ళు ఎంత దూరం పోతారో అంతవరకు రికార్డ్ అవుతుంది అది. ఆ తర్వాత ఒక చెట్టు ఉంటుంది రన్నింగ్ లో, అక్కడ సీసీ కెమెరా లేదు. కానీ ఆ ఇంటి దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు పోయేవాళ్ళు ఎంట్రన్స్ గేట్ దగ్గర సీసీ కెమెరా ఉందా అది చెక్ చేసుకోవాలి. ఎంట్రన్స్ గేట్ దగ్గర సీసీ కెమెరా ఉంటే, ఒకవేళ కిడ్నాప్ చేసినా గానీ ఆ సర్వెండింగ్ ఎక్కడన్నా షాప్స్ దగ్గర కానీ ఇళ్ల దగ్గర కానీ సీసీ కెమెరా ఉంటే అక్కడ నిఘా పెట్టి ఒకసారి ఈ అమ్మాయి తప్పిపోయినప్పటి నుంచి ఇక్కడ అయిపోయింది. జల్లెడ పట్టేశారు, చెరువులో చూసేశారు, లేదు పాప ఎక్కడ. కానీ నా డౌట్ ఏంటంటే ఊర్లలో కొంచెము అది ఎక్కడి నుంచి ఉందో వాళ్ళ ఇండ్లు, అక్కడి నుంచి బయట సీసీ కెమెరాలు ఉంటే అక్కడ ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ చెక్ చేసి అది వేరుకోవడానికి తప్పనిసరి వస్తారంట. ఉన్నాయి హోప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఏ అమ్మాయి చనిపోయిందని మనం చెప్పొద్దు. ఎంతసేపు అయినా కానీ ఆ బిడ్డకు ఆయుష్ పోయాలి మనము. ఎందుకంటే ఆ తల్లి కూడా కన్నీ పెంచి అంత ఫారెస్ట్ లో వాళ్ళు ఉన్నారు. గ్రేట్, 2 ఆడపిల్లలు, చిన్న పాపకు 6 నెలలు. అంత గ్రేట్ గా వాళ్ళు అంత ధైర్యంగా అక్కడ బతుకుతున్నారంటే ఆ అమ్మాయి బతికుంది అని మనం అందరము కోరుకుందాం, దేవుని ప్రార్థిద్దాం. అలాంటిది మనం ఏం కోరుకోవాలంటే ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన బయట కూడా ఎన్ని కెమెరాలు ఉన్నాయో ఆ అమ్మాయిని ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ రికార్డ్ అయ్యేది ఏదన్నా సీసీ కెమెరాస్ ఉంటే దయచేసి అక్కడ కూడా మీరు చెక్ చేయండి. ఎందుకంటే అమ్మాయిని సేఫ్ గా మీరు ఇస్తానని చాలా వాళ్ళు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి, వాళ్ళకి కాళ్ళు మొక్కాలి, వాళ్ళకి కోటి నమస్కారాలు పెట్టాలి. డిపార్ట్మెంట్ కి చాలా కష్టపడి పనిచేస్తున్నారు తినక. ఆ రోజు వర్షం రావడం కారణం వల్ల అది కూడా పాపం ఇచ్చేశారు. లాస్ట్ ఒక సాక్ష్యం ఉండింది కుక్క, అది కూడా చనిపోవడం జరిగింది. ఆ కుక్కను కూడా బతికిద్దామని పోలీసు వాళ్ళు చాలా ట్రై చేశారు. డాక్టర్స్ ని కూడా పిలిపించారు, ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్, ఫుడ్ కూడా చాలా బాగా చూసుకున్నారు ఆ 2 రోజులు. కానీ బతకలేదు. ఉన్న ఒక్క సాక్ష్యాన్ని కూడా ఎవరైతే ఆ పిల్లని ఎత్తుకొని పోయారో వాళ్ళే ఆ కుక్కను చంపారు. అది